తెలుగుదేశం పార్టీలో ఆయన సీనియర్ లీడర్. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా వరుస కాంట్రవర్సీలతో సంచలనంగా మారారు. ఇప్పుడు ఆయన రూట్ మార్చారా? వరుస వివాదాలే తన ఎదుగుదలకు అడ్డంకిగా మారాయని గుర్తించారా? అందుకే ఏడాది కాలంగా గొడవలకు దూరంగా ఉంటున్నారా? సదరు ఎమ్మెల్యే తీరు చూసి అనుచరులు, సొంత పార్టీ నేతలే షాక్ అవుతున్నారా? ఇంతకీ ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? ఆ రేంజ్లో ఫైర్ తగ్గించిన ఆ లీడర్ ఎవరు? ఉభయ గోదావరి జిల్లాలో మాస్ లీడర్గా చింతమనేని ప్రభాకర్కు పేరుకు తగ్గట్టుగానే ఆయన ఎంతో దూకుడుగా రాజకీయం చేస్తారనే టాక్ ఉంది. అధికారంలో ఉన్నా లేకపోయినా చింతమనేని ప్రభాకర్ దూకుడు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఏలూరు జిల్లా దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో టీడీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విపక్షంలో ఉంది. ఆ తర్వాత 2014లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ సమయంలో రాష్ట్ర విభజన జరగడంతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ టర్మ్ అంతా ఆయన వరుస వివాదాల్లో ఇరుక్కున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. చింతమనేని ప్రభాకర్ కూడా చాప కింద నీరులా పనిచేసుకుపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన తన నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏడాది పాలనను ఇటీవలే పూర్తి చేసుకుంది. ఈ ఏడాది పాలనలో చింతమనేని ప్రభాకర్ ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు ఆయన సైలెంట్గా ఉండడం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారుతోంది. చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్. గతంలో ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కునేవారు. ఆయన వివాదంలో లేకపోతేనే నాడు వార్త అయ్యేది. కానీ నేడు ఏడాది నుంచి తన పనేదో తాను చేసుకుపోతున్నారంటే ఏదో ఉందన్నది పార్టీలోనూ దెందులూరు నియోజకవర్గం టీడీపీ క్యాడర్లో జరుగుతున్న చర్చ. అయితే చింతమనేని సైలెంట్ వెనుక పెద్ద కథే ఉందన్న చర్చ తెలుగుదేశం పార్టీలో జోరుగా సాగుతోంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా చింతమనేని ప్రభాకర్ స్టైలు వేరుగా ఉంటుంది. వివాదాలే రాజకీయంగా ఆయన ఎదుగుదలకు అడ్డంకిగా మారాయన్నది వాస్తవం. పార్టీ అంటే పడి చచ్చిపోయే నేత కావడంతో చింతమనేని ప్రభాకర్ను టీడీపీ నాయకత్వం దూరం పెట్టదు. చింతమనేని ప్రభాకర్ సీనియర్ రాజకీయ నాయకుడు. 2019 ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్ దెందులూరు నుంచి ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసింది. జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఆ సానుభూతితో పాటు కూటమి హవా కూడా తోడవడంతో 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరిపై విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చింతమనేని ప్రభాకర్ పూర్తిగా సాధుజీవిగా మారారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు చింతమనేనిని ఇలా ఎప్పుడూ చూడలేదని అనుచరులే గుసగుసలాడుకుంటున్నారు. అయితే 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత అప్పటి ఎంఆర్ఓ వనజాక్షిని బెదిరించిన వైనం చింతమనేని ప్రభాకర్ను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసింది. అంతేకాదు పార్టీ ప్రతిష్టను కూడా దిగజార్చింది. తర్వాత కూడా ఆయన తగ్గలేదు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయనలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. తాను నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నా ఎందుకు ఓడిపోయానో అర్థం కాలేదని సన్నిహితుల దగ్గర వాపోయారట. అయితే వివాదాల వల్లనే ఆయనను జనం 2019 ఎన్నికల్లో దూరం పెట్టారని సన్నిహితులు చెప్పడంతో ఇప్పుడు పూర్తిగా మారినట్టు తెలుస్తోంది. అలాగని పార్టీలోనూ నియోజకవర్గంలోనూ యాక్టివ్గా లేడని కాదు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారని అంటున్నారు.
మొత్తం మీద 2014లో పార్టీ గెలిచినప్పుడు చింతమనేని ప్రభాకర్కు మంత్రి పదవి దక్కకపోవడానికి వివాదాలే కారణమని చర్చ ఉంది. ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీనియర్ నేతగా ఉన్నప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీలో అధికారంలోకి వచ్చినా పెద్దగా పదవులు దక్కలేదు. 2009, 2014లో వరుసగా దెందులూరు నియోజకవర్గం నుంచి గెలిచిన చింతమనేని ప్రభాకర్ 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా పార్టీ కోసం జెండా వదలలేదు. కార్యకర్తలకు అండగా నిలబడ్డంలో ముందున్నారు. అనేక కేసులు తనపై నమోదవుతున్నా చింతమనేని ప్రభాకర్ బెదరలేదు, భయపడలేదు. పదవి రావాలంటే కొన్నేళ్ల పాటు కాంట్రవర్సీకి దూరంగా ఉండాలని అధినాయకత్వం చెప్పిన మాటలను ఆయన పాటిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగితే మంత్రి పదవి ఇచ్చే విషయంపై సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన దూకుడు తగ్గించుకొని కేవలం మంత్రి పదవి జపమే చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.